వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక రాజకీయాలు శరవేగంగా మారుతున్న పరిణామాలను మనం చూస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం డీకే సిద్ధరామయ్య ఇద్దరి మధ్యలో పోటాపోటీ నడుస్తుంది. సిద్ధరామయ్య ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడని, ఆ స్థానంలో డీకే శివకుమార్ను కూర్చుండబెడతారని ప్రచారం అయితే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయ పరిణామాల తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలపై కూడా అధిష్టానం దృష్టి సారించే అవకాశాలున్నాయని ఒక సంకేతం వచ్చింది. అందులో భాగంగా ఇక్కడున్న పార్టీ ప్రక్షాళనతో పాటు ప్రభుత్వంలో మంత్రివర్గాన్ని కూడా ప్రక్షాళన చేస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం కొనసాగుతున్నది. అందులో భాగంగా మరి మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే ఎవరెవరిని తీసేస్తారు, ఎవరెవరిని తీసుకుంటారు అని చెప్పేసి అనుకుంటే ఇప్పటికే 2 ఖాళీలతోటి ప్రభుత్వం నడుస్తుంది. ఈ నడుస్తున్న క్రమంలో ఇప్పుడైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లను పక్కన పెట్టేసి రాములమ్మ అలియాస్ విజయశాంతి, పిసిసి చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెప్పేసి ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది. చూద్దాం ఆ వివరాలేంటో. మంత్రివర్గ విస్తరణతో పాటు పునర్వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నట్లుగా ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పించి ప్రస్తుత మంత్రివర్గం నుంచి ఇద్దరికి ఉద్వాసన పలుకుతారనే ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. కర్ణాటక రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో కూడా పార్టీతో పాటు మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తారని గాంధీ భవన్లో చర్చలు జోరందుకున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు చేస్తారన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అందులో భాగంగా ఇద్దరికి క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. అదే సమయంలో ఇద్దరిని కొత్తగా క్యాబినెట్లోకి తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గంలో మార్పుల చేర్పుల కోసమే కాంగ్రెస్ అధిష్టానం భారీ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గం నుంచి కొందరిని తప్పించి కొత్త వారికి స్థానం కల్పిస్తారనే చర్చ అయితే జోరుగా కొనసాగుతున్నది. దీంతో మంత్రివర్గం నుంచి అసలు ఎవరిని పక్కన పెడతారు, కొత్త పదవులు దక్కేది ఎవరికి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న మల్లు బట్టి విక్రమార్కను తప్పించి ఆయన స్థానంలో గడ్డం ప్రసాద్ కుమార్కు ఆ పదవి కట్టబెట్టారని తెలుస్తోంది. బట్టి విక్రమార్కను స్పీకర్గా నియమిస్తారని, అదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను తప్పించి ఆయనకు ఏఐసిసి కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అలాగే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు మంత్రి పదవితో పాటు అదనంగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని, మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విజయశాంతికి రాములమ్మకు మంత్రివర్గంలోకి తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. తద్వారా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదనే విపక్షాల నోళ్లకు తాళం వేయాలన్నది పార్టీ అధిష్టానం ఆలోచన. ఈ లెక్కన రాములమ్మకు పదవి గ్యారంటీ అయిపోయిందని ఒక చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. మరి మంత్రివర్గంలో 2 ఖాళీలు ఉండగా వాటిలో మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇలా 10 మంది వరకు క్యూ లైన్లో ఉన్నారు. కాగా తెలంగాణలో బీసీ జనాభాను దృష్టిలో పెట్టుకొని 2 ఖాళీలలో ఒక బీసీ, అది కూడా ప్రస్తుత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తున్నది. మరొక స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తన టీంను అంటే 2028 ఎన్నికల టీమును ఎన్నుకునే విధంగా అంటే టార్గెట్ ఫిక్స్ చేసుకొని వెళ్తున్నట్లుగా తెలుస్తున్నది. అందులో భాగంగానే ఒక టీంను తయారు చేసుకునే దాంట్లో భాగంగానే ఈ మంత్రివర్గంలో కూడా ప్రక్షాళన జరుగుతుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది. చూద్దాం ఎంతవరకు ఈ ప్రక్షాళన జరుగుతుంది, నిజంగా జరుగుతుందా లేదా, మరి ఆ 2 ఖాళీలు భర్తీ చేస్తారా లేదా అనేది మనం వేచి చూద్దాం.